అందరికీ నమస్తే అండి. జోగి రమేష్ అరెస్ట్ మనందరికీ తెలిసిందే. కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ని నిన్న అరెస్ట్ చేశారు. అయితే మా జగనంతా మామూలుగా ఉండదు కదా, కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేసి జోగి రమేష్ బీసీ నేత, బీసీలందరికీ కూడా ఆదర్శం, బీసీల ప్రతినిధి, బీసీల ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అని చెప్పేసి అని బొకడా మాటలు మాట్లాడుతున్నాడు. చెప్పు తెగిపోద్ది అలాంటి మాటలు ఎవరి చేతనే మాట్లాడిపించామంటే. జోగి రమేష్ ఏం బీసీలందరికీ కూడా ప్రతినిధి ఏం కాదు, ఆడేం మా ఆత్మగౌరవం ఏం కాదు, లేదంటే ఆడు సంపాదించిన ₹1,00,00,000 మాకేం పంచలా. నేనేం చెప్పలా. బీసీలు అందరూ కలిసి మా కులానికి అధిపతనో లేదంటే నాయకుడనో లేదంటే ప్రతినిధనో మేము చెప్పలా. మళ్ళీ ఏదన్నా అంటే చేసి ఎదవ పనులన్నీ లత్కోర పనులన్నీ చేస్తూ ఉంటారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి మరి బీసీ నేత ఎవడికి నాయకుడు దిక్మాల పోరంబోక ఎదవలు అందరూ తీసుకొచ్చి మా మీద రుద్దాడమే. ఇంక ఈ అట్టి మాటలు మానుకుంటే మంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీసుకొచ్చి మా మీద రుద్దే మాకండి. ఆడు మాకేం ప్రతినిధి కాదు, మా ఆత్మగౌరవం అంతకన్నా కాదు. అలాంటి వాడిని ఎవడన్నా కానీ ఆడు మా పొలం అని చెప్పేసి ఆడని చెప్పుకుంటాడా? ఆ నూరు రెట్టి అన్ని అమ్మనాబూతులు మాట్లాడతాడు. ఆడమ్మ అక్క ఆలి కుక్క కెక్కాలని మాట్లాడుతూ ఉంటాడు. మీరు ఆయన తీసుకొచ్చి మా మీద రుద్దాడు వేటి? అది మా ఆత్మగౌరవంతో ఎందుకు అవుతాడు? ఒక ప్లాన్ వేసాడు ఏదో నీ నిప్పు కోసం. కల్తీ మద్యం ప్రభుత్వం పైన ఏదో రకంగా బొరచాలని చెప్పేసి ఒక స్క్రిప్ట్ రచించాడు నీట్గా. ఏమనగా ఉన్న జనార్దన్ రావు ఒక వీడియోలో క్లియర్గా చెప్పుకొచ్చేసాడు కదా, ఇందులో జోగి రమేష్ పాత్ర కూడా ఉందని చెప్పేసి అని. మరి ఇంకా ఎందుకు అపబాయ మాటల? బీసీలందరికీ ప్రతినిధి ఇలాంటి అపబాయ కౌర్లు కాస్త తగ్గితే బాగుంటుంది. ఇంకెప్పుడు కూడా ఆడి బీసీలందరికీ ప్రతినిధనో బీసీల ఆత్మగౌరవనో ఎవరి చేతన్నా మాట్లాడితే చెప్పులు తెగిపోతే ఎవడన్నా వచ్చి బీసీల ఆత్మగౌరవం దెబ్బతింటే బీసీలు దొక్కేస్తున్నారో బీసీల అధిపతి అని మాట్లాడితే చెప్పులు తెగిపోతే గుర్తుపెట్టుకోండి.